హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ భరత్. ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాబ్లం ఏంటంటే రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ ఫ్రమ్ సార్టెడ్ అరే. అసలు ఏంటంటే ఫర్ సపోజ్ ఒక అరే ఉంటుంది. అరేలో నెంబర్స్ అనేవి సార్టెడ్ అయి ఉంటాయి. ఎలా అంటే ఒక ఆర్డర్లో లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్ 1 2 3 4 5 అలా ఉంటుంది. మనం ఏం చేయాలంటే అందులో డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలి. ఇన్ ప్లేస్ ఫ్రమ్ ఎక్కడ ఉంటే అక్కడ డిలీట్ చేయాలి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బాగా చదవండి. గివెన్ అన్ ఇంటీజర్ అరే సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్, రిమూవ్ ది డూప్లికేట్ ఇన్ ప్లేస్ such that unique element appear only once. The relative order of the elements should be kept the same. If there are k elements of the removing duplicates, then first k elements of this should hold the final result. It does not matter what you leave beyond the first. No. Note, return k after placing the final result in the slots of the array. చూడండి, మీకు ఎగ్జాంపుల్ చదువుద్ది. ఎగ్జాంపుల్ 1 ఇన్పుట్ 1 1 2 2 2 డబుల్ త్రీస్. సో మనకి అవుట్పుట్ ఏం రావాలి? 1 2 3. ఎందుకంటే డూప్లికేట్స్ కాబట్టి ఇవన్నీ 1 అనేది 1 టైమే ఉండాలి. కానీ 1 అనేది ఎక్స్ట్రా 1 టైం ఉంది. 2 అనేవి ఎక్స్ట్రా 2 టైమ్స్. 3 అనేది 1 టైం ఉంది ఎక్స్ట్రా. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్క్రిమెంట్స్ 3 1 2 3 అండ్ దేర్ఫోర్ రిటర్న్ 3 ఆఫ్ 1 2 3 ఇలా. సో మనం దీనికి కోడ్ రాద్దాం. సో మనం ఫస్ట్ పైచామ్ తీసుకుందాం. పైచామ్లో ఎప్పుడైనా మనం ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. ఫంక్షన్ ఏమని డిఈఎఫ్ రిమూవ్ డూప్లికేట్స్. డూప్లికేట్స్లో ఏమిస్తాం? నమ్స్ ఇస్తాం. ఎందుకంటే మనకి అదే కదా ఉంది. ఇప్పుడు ఇఫ్ నాట్ నమ్స్, ఇదేంటంటే బేస్ కేసు. ఇఫ్ నాట్ నమ్స్ రిటర్న్ 0, ఎంటీ లిస్ట్. ఇది ఎందుకు ఇచ్చామంటే ఫర్ సపోజ్ ఒకటప్పుడు మనకి ఏంటంటే ఎంటీ లిస్ట్ ఇస్తాడు. ఎంటీ లిస్ట్ ఇచ్చినప్పుడు మనం ఇది అంటే ఈ బేస్ కేస్ అనేది రాయకుండా చేసామంటే కోడ్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అందుకే అప్పుడు ఏం చేస్తామంటే టైం కాంప్లెక్సిటీ తగ్గించడానికి ఫస్ట్ అనేది ఇలాంటి బేస్ కేస్ అనేది రాస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే i ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం. సో దీన్ని ఎలా అప్రోచ్ ఏంటంటే 2 పాయింటర్ అప్రోచ్. లాస్ట్ టైం చేసాం కదా, మాక్సిమం కంటైనర్ 3 సమ్ 2 సమ్ అలా 2 పాయింట్ అప్రోచెస్. ఒకటేంటంటే ఐ అంటూ జే తీసుకుంటాం. ఒకటేమో సో లెఫ్ట్ సైడ్ నుండి ఉంటుంది, ఒకటేమో రైట్ సైడ్ నుండి వస్తుంది. అలా తీసుకుంటాం. డూప్లికేట్స్ అని తీసుకుంటాం. డూప్లికేట్స్ ఈక్వల్ టు లిస్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ నమ్స్ లో డూప్లికేట్స్ అన్ని లిస్ట్ లో మనకి అన్ని అప్లోడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపెండ్ చేసుకుంటాం అందులోకి. నెక్స్ట్ ఏంటంటే ఫర్ లూప్ తీసుకొని ఫర్ జే ఇన్ రేంజ్ 1, లెంత్ ఆఫ్ నమ్స్. సో నేను ఇక్కడ ఇది క్రియేట్ చేసుకుంటా. వెయిట్, మీకు వస్తుంది. సో ఇక్కడ నమ్స్ ఈక్వల్ టు ఇది ఇచ్చా. సో బాగా చూడండి ఇక్కడ, ఇఫ్ నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ, అప్పుడేమైంది? డూప్లికేట్స్ డాట్ అపెండ్ నమ్స్ ఆఫ్ జే. ఇదేంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ అనేది 0 ఇచ్చాం, జే అనేది 1 ఇచ్చాం. ఇప్పుడు నమ్స్ ఆఫ్ జే అంటే ఎంత? జే అంటే 1. నమ్స్ ఆఫ్ 1 అంటే 0 నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇండెక్సింగ్. సో నమ్స్ ఆఫ్ 1 జేలో 1, నమ్స్ ఆఫ్ ఐ అంటే 0, ఇప్పుడు 1. సో ఈ రెండు ఒక సేమ్ ఈక్వల్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు డూప్లికేట్ లోకి ఇప్పుడు ఈ 1 అనేది ఈ డూప్లికేట్ లోకి వెళ్తుంది. అలా రాసాం కోడ్. నెక్స్ట్ ఏం చేస్తాం? ఎల్స్ తీసుకొని ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎందుకంటే డూప్లికేట్ అయినప్పుడు ఇక్కడ నుండి మూవ్ అవ్వాలి కదా. సపోజ్ ఇక్కడే ఉంది అనుకో, ఐ అనేది ఇప్పుడు 0నే ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి ఈ జే అనేది ఇట్లా రన్ అవుతా ఉంటది.
i అనేది సేమ్ ఇక్కడే ఉంటది. డూప్లికేట్స్ అయినప్పుడు ఏందంటే, i అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. డూప్లికేట్ కాలేదంటే i అనేది అలానే ఉంటది. అప్పుడేందంటే నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు సారీ ఎసెన్షియల్ నమ్స్ ఆఫ్ i, నమ్స్ ఆఫ్ j. నెక్స్ట్ ఏందంటే ఇంగ రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ i ప్లస్ 1 డూప్లికేట్స్. i ప్లస్ 1 ఎందుకు రిటర్న్ చేసుకుంటున్నాం? i ప్లస్ 1 ఎందుకు రిటర్న్ చేసుకున్నాం అంటే ఇందాక ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌లో ఏముంది? నాకు ఎన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో కావాలి. సో, i అనేది ఎన్ని సార్లు ఇంక్రిమెంట్ అవుతుంటే చివరిలో i ప్లస్ 1. ఫర్ సపోజ్ ఇక్కడ ఎన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 3. ఈ ఈ i ప్లస్ 1 అనేది 3 ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేస్తది. డూప్లికేట్స్ ఏమున్నాయి? 1 ఒకసారి ఉంది. 2 టైమ్స్ ఉంది. 3 1 టైమ్ ఉంది. ఇన్ని డూప్లికేట్స్‌లోకి ఎళ్తుంది. నెక్స్ట్ చూద్దాం. మీకిప్పుడు అవుట్‌పుట్‌లో అర్థమైద్ది బాగా. చూడండి. k. అనేది i ప్లస్ 1. డూప్లికేట్స్ డూప్లికేట్ ఈక్వల్ టు రిమూవ్ డూప్లికేట్స్. నామ్స్. ఇప్పుడు ప్రింట్ k 3. చూసావా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇందులో మనం ఒకవేళ 4 ఇచ్చామనుకో, ఇప్పుడు ఎన్నొస్తాయి? 4 వస్తాయి. చూడండి. 4. దానికి k అనేది ఉపయోగం. సరే నెక్స్ట్ ప్రింట్ డూప్లికేట్. చూడండి. 1, 2, 2, 3. ఫర్ సపోజ్ నేను ఇంకో 1 ఇచ్చాను. ఇక్కడ ఇంకో 2 ఇచ్చాననుకో. సి 2 అనేది ఇప్పుడు ఇక్కడ 3 టైమ్స్ వచ్చిద్ది. చూసారుగా? ఇది. నెక్స్ట్ ఏం చేస్తాం? ప్రింట్ ఇది డూప్లికేట్. ఇప్పుడు ప్రింట్ డూప్లికేట్స్. సో వెయిట్ మనకెక్కడో తప్పొచ్చింది. జస్ట్ వెయిట్. జస్ట్ వెయిట్. సో మనకి ఇప్పుడొచ్చింది చూడండి. ఇప్పుడు మనం డూప్లికేట్స్ అంటేనేమో డూప్లికేట్స్ ప్రింట్ అయినాయి. ఎన్ని ఎలిమెంట్స్? 4 ప్రింట్ అయినాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రింట్ నమ్స్ సెమీకోలన్ కే. ఎందుకు ఇచ్చామంటే కే ఎన్ని 4. 4 కాబట్టి ఇందులో 4 ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తది. అంటే ఒరిజినల్ ఎలిమెంట్స్. సి 1, 2, 3, 4. మనం ఇచ్చింది కూడా అవే. సో ఇలా మనం ఏందంటే డూప్లికేట్స్‌ని ప్రింట్ చేస్తది. సో అన్నీ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవనేది అన్నీ చూసుకుంటూ అది ప్రింట్ చేస్తా ఉంటది. సో ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తా. థాంక్స్. బై ఫ్రెండ్స్.